నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఫుల్ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఉన్నాయి కదండి, అలాగే నేను కూడా చేశానండి. 3 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ని 3 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఒక ఎగ్గును బ్రేక్ చేసేసి వేసేసుకోవాలి. అందులోకి కొంచెము చిల్లీ పౌడర్ని వేసుకోవాలి, కొంచెము సాల్ట్ని వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా వేసేసుకోండి. కారము ఉప్పుని వేసేసుకొని మొత్తము బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ చాలా బాగా వస్తుందండి. క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని మన పోపు గరిటె ఉంటుంది కదండి, పోపు గరిటెను పెట్టేసుకోవాలి. గరిటె వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్గుని వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలండి. మంచిగా వేడైన తర్వాతే ఎగ్గుని వేసేసుకోవాలి. మనము బీట్ చేసి పెట్టుకున్నాం కదా మరొక ఎగ్గుని, ఆ ఎగ్గుని కూడా పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదండి, నేను ఉల్లి పొరకని వేసాను. ఉల్లి పొరకను కట్ చేసి వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఆల్రెడీ వేసేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేయనవసరం లేదు. చుట్టూ ఒకసారి స్పూన్తో మనము లూజ్ చేసేసుకోవాలి. దాని తర్వాత గరిటెతోని ఉల్టా చేసేసేయాలి. మరొక సైడు తింపి వేసేసుకోవాలి. ఇలా తింపి వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా, మనకి కచోడీలాగా పానీపూరిలాగా ఎంత బాగా కనబడుతుందో, సమోసాలాగా ఎంత బాగా కనబడుతుందో చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. ఇలా చేసుకొని తినడము టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసిన ఈ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.